విశాఖలో ఒళ్లు గగ్గురు పొడిచే ఘటన జరిగింది. స్నేహితురాలిని ఇంటికి పిలిచిన ఓ నేవీ ఉద్యోగి కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. ఎల్వీ నగర్లో ఈ దారుణ ఘటన జరిగింది. నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న చింతాడ రవీంద్ర స్థానికంగా ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. నెల క్రితం అతడి భార్య విజయనగరంలోని పుట్టింటికి వెళ్లింది. విశాఖకు చెందిన మౌనికతో రవీంద్రకు గతంలోనే పరిచయం ఉంది. ఆదివారం రాత్రి ఆమెను తన ఫ్లాట్కు పిలిచిన రవీంద్ర అత్యంత పాశవికంగా హత్య చేశాడు. శరీర భాగాలను ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఘటనాస్థలికి రవీంద్రను వెంటబెట్టుకుని తీసుకెళ్లిన పోలీసులు ఫ్రిడ్జ్లో 2 మూటల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. అందులో తల భాగం కనిపించలేదు. యువతి తనను డబ్బుల కోసం వేధించిందని, ఆ హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేవీ ఉద్యోగి కిరాతకానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, నేవీ ఉద్యోగి స్నేహితురాలిని హత్య చేయడానికి కారణాలేంటి? షాయిన్, చాలా దారుణమైన సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. గాజువాక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా ఈ హత్య చేసినటువంటి నిందితుడు రవీంద్ర, చింతాడ రవీంద్ర. ఇతను స్వస్థలం విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన వ్యక్తి. అయితే నిన్న స్నేహితురాలైనటువంటి మౌనిక, ఆమె సాలగ్రామపురం ప్రాంతానికి చెందిన నివాసి. ఆమెను నిన్న తన ఫ్లాట్కి పిలిపించాడు. ఫ్లాట్కి పిలిపించిన తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ తర్వాత ఆమెను ముక్కలుగా నరికి డీప్ ఫ్రిడ్జ్ లో ప్లాస్టిక్ కవర్ లో ఉంచేసిన పరిస్థితి వచ్చింది. అయితే నిందితుడే గాజువాక పోలీస్ స్టేషన్ కి వెళ్లి తను హత్య చేసినట్టుగా విషయాన్ని చెప్పడంతో పోలీసులు నిందితుని వెంటబెట్టుకుని ఇంటికి వెళ్లి చూసేసరికి ఫ్రిడ్జ్ లో ముక్కలుగా శరీర భాగాల్లో ఉన్నటువంటి మౌనిక కనిపించిన పరిస్థితి ఉంది. అయితే చాలా బాధాకరమైన విషయం. ఇద్దరి మధ్య అంటే మౌనికకి నిందితున్నటువంటి రవీంద్రకి గతంలోనే పరిచయం ఉంది. నెల రోజుల నుంచి కూడా చింతాడ రవీంద్ర భార్య విజయనగరంలో తన పుట్టింటి వద్ద ఉంటుంది. అయితే నిన్న ప్రత్యేకంగా నిన్న మౌనికని పిలిపించారు. అయితే ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకమైనటువంటి హత్యగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలుతుంది. ఎందుకంటే మౌనికని ఉద్దేశపూర్వకంగానే పిలిచినటువంటి ఆమెను అతి కిరాతకంగా ముక్కలుగా నరికివేయడం. ఎందుకంటే శరీర భాగాన్ని ముక్కలు చేయడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఖచ్చితంగా బలమైనటువంటి ఆయుధాలను వినియోగించి ఈ రకంగా చేసేటటువంటిది ప్రాథమికంగా తెలుస్తుంది. మరోవైపు మౌనిక ఏ సమయంలో రవీంద్ర ఇంటికి వచ్చింది, ఏం జరిగిందనే విషయాన్ని కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాజువాక పోలీసు పార్థసారథి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్ కొన్ని ఆధారాలని సేకరించింది. మరోవైపు నిందితుడు రవీంద్ర యొక్క ఫోన్ కాల్ డేటాను పరిశీలన, ఇటువంటి అంశాలను కూడా ఈ కేసు దర్యాప్తులో కీలకమవుతున్నాయి. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది, మౌనికకి రవీంద్ర మధ్య ఏం జరిగింది, అలాగే ఇప్పటికే నిందితుడు కూడా మృతురాలు తన డబ్బు కోసం అనేక సందర్భాల్లో వేధించిందని, ఆ వేధింపులు భరించలేకే చంపినట్టుగా చెప్తున్నాడు. ఈ అంశం కూడా వాస్తవమా కాదా అనే విషయం మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ చాలా బాధాకరమైన విషయం, మౌనికను అతి కిరాతకంగా, అందులోనూ ఇండియన్ నేవీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, రక్షణ దళంలో పనిచేస్తున్న వ్యక్తి ఈ విధంగా దారుణంగా హత్య చేయడం, అందులోనూ ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్ లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో వాటిని భద్రపరచడం, అది చాలా బాధాకరమైన విషయం. ప్రస్తుతం అయితే గాజువాక పోలీసులు, విశాఖ పోలీసు ఉన్నతాధికారులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే రవీంద్ర సంబంధించినటువంటి అంశాలను కూడా కాల్ డేటా కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటిని పరిశీలిస్తున్నారు. మౌనిక ఎప్పుడు ప్లాట్ లో ప్రవేశించింది, ఏ రకంగా హత్య చేశారనే విషయాల మీద పూర్తి దర్యాప్తు సాగుతోంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.